అన్న, నీ బీటెక్ టైంలో నువ్వు కాలేజ్ హాస్టల్లో ఉన్నావా, బయట ప్రైవేట్ హాస్టల్లో ఉన్నావా, లేదా రూమ్లో ఉన్నావా అని అడుగుతున్నారు. ఈ టాపిక్ మీద మనం డిస్కస్ చేద్దాం. వీడియోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోకి అట్లీస్ట్ ఒక 100 లైక్స్ అన్న వస్తాయని ఆశిస్తున్నాను. ఇక వివరాల్లోకి వెళ్ళగా, నేను బీటెక్ హాస్టల్ ఎక్కడ ఉన్నాను అంటే కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్, కిడ్స్ గుంటూరు. సో గుంటూరులో ఉన్న KKR and KSR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, వింజనంపాడు. సో ఈ కాలేజ్ హాస్టల్లోనే ఉన్నాను. సో కాలేజ్ హాస్టల్ అనేది వింజనంపాడులో ఉండదు, గుంటూరులో ఉంటుంది. గుంటూరు నుంచి బస్సు ఉంటుందన్నమాట, కాలేజ్ బస్సే. సో వాళ్ళే తీసుకెళ్ళి వాళ్ళే తీసుకొస్తారు. సో ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ వరకు కాలేజ్ హాస్టల్లోనే ఉన్నాను. సో బయట ఏ హాస్టల్లో లేను. బట్ ఒకసారి ట్రై చేశాను, బయట హాస్టల్కి వెళ్ళి మళ్ళీ బ్యాక్ టు కాలేజ్ హాస్టల్కి వచ్చాను అనమాట. సో ఫస్ట్ ఇయర్ ఉన్నాను. సో సెకండ్ ఇయర్ కాదు, మనం బయటికి వెళ్దాం అని సెకండ్ ఇయర్ బయటికి వెళ్ళాను అనమాట. సో బయటికి వెళ్ళి ఫుడ్ అనేది గిట్లేదు, ఫుడ్ పర్లేదనమాట, బయట ఫుడ్ అనేది. సో వెంటనే తిరిగి కాలేజ్ హాస్టల్కి వెళ్ళాను. సో బయట వేరే హాస్టల్ జాయిన్ అవ్వలేను. సో ఏందా వేరే హాస్టల్ చేంజ్ అవుదామా, రూమా అన్న ప్లానింగ్లో ఉంటే మా ఫ్రెండ్, బీటెక్ ఫస్ట్ ఇయర్ ఫ్రెండ్ అనమాట, అతనేం చేశాడంటే, లేదు బయట ఎక్కడ కాదు, మా ఇంట్లో ఉందిరా అని చెప్పి 1 ఇయర్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. బయట ఫుడ్ అనేది గెట్లేదనమాట. వేరే రూమ్ వెళ్దామా లేదంటే వేరే హాస్టల్ చేంజ్ అవుదామా అన్న సిచ్యువేషన్లో మా బీటెక్ ఫ్రెండే, వద్దు అక్కడెక్కడ వద్దు, మా ఇంట్లో ఉందిరా అని చెప్పి తీసుకెళ్లారు. సో 1 ఇయర్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. సో మీరు మూవీస్లో చూస్తుంటారు, ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ ఇంట్లో ఉండటం, డైలీ వెళ్ళటం రావటం. నేను అనుకునేవాడిని సినిమాలు చూసేటప్పుడు, అరే ఇలా జరుగుద్దా, ఇలా పాసిబుల్ అయ్యిద్దని. సో నా లైఫ్లో అది పాసిబుల్ అయిందండి. సో 1 ఇయర్ పాటు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. సో సేమ్ ఆ అబ్బాయి ఎలా అయితే ట్రీట్ చేశారో నన్ను అలానే ట్రీట్ చేశారు. సో అలాంటి ఫ్రెండ్ ఉండటం నాకు అదృష్టం. సో తన పేరు వరుణ్ దేవ్. సో అతని వల్ల సెకండ్ ఇయర్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. అతను నాకు ఇంటర్మీడియట్ లేదంటే 10th క్లాస్ అప్పుడు పరిచయమైన వ్యక్తి కాదు, ఓన్లీ ఫస్ట్ ఇయర్లోనే పరిచయమైన వ్యక్తి అనమాట. సో అతనితో సెకండ్ ఇయర్ బయట కుదరక వాళ్ళ ఇంట్లో ఉండి, థర్డ్ ఇయర్ మళ్ళీ బ్యాక్ టు కాలేజ్ హాస్టల్కి వచ్చాను. సో అక్కడెక్కడ తిరిగి కాలేజ్ హాస్టలే బెస్ట్ అని చెప్పి కాలేజ్ హాస్టల్కి వచ్చాను. థర్డ్ ఇయర్ కాలేజ్ హాస్టల్లోనే ఉన్నాను. 4th ఇయర్ కూడా కాలేజ్ హాస్టల్లోనే ఉన్నాను. కాలేజ్ హాస్టల్ నుంచే బయటకు వచ్చాను. సో మా కాలేజీలో ఫోన్స్ అనేవి ఎలా ఉండవు, ల్యాప్టాప్స్ ఎలా ఉంటాయి. సో ల్యాప్టాప్స్ ద్వారానే మేము మేనేజ్ చేసాం. సో ఫోన్స్ అంటావా, నాకు ఎప్పుడైనా ఫోన్ కావాలి, ఫోన్ యూజ్ చేయాలి అనిపిస్తే మా ఫ్రెండ్కి చెప్తే మా ఫ్రెండ్ వస్తాడు, నాకు ఇస్తాడు, కొంచెం సేపు వాడుకుంటాను, మళ్ళీ తిరిగి తనకు ఫోన్ ఇచ్చేస్తాను, తను తీసుకెళ్తాను, తనే ఛార్జింగ్ పెడతాడనమాట. వాళ్ళ ఇంట్లోనే నాకు షెల్టర్ ఇచ్చిన వ్యక్తి కాచే ఫోన్ తెచ్చేవాళ్ళేడా, అలానే తను నాకు సపోర్ట్ చేసాడు అనమాట. సో ఎంత ఎంజాయ్ చేసామంటే అంత ఎంజాయ్ చేసాం బీటెక్ లైఫ్లో. సో సినిమాలకు వెళ్ళే వాళ్ళం, తర్వాత పార్టీలు, ఫంక్షన్స్, గుంటూరులో ప్రతి స్ట్రీట్ ఎంజాయ్ చేసాం. సో అది గుంటూరు అనమాట, కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్. బీటెక్ లైఫ్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో ఓవరాల్గా కాలేజ్ హాస్టల్ పరంగా నాకు ఫుడ్ అయితే నేను పెట్టే ఫీకి రీజనబుల్. ఇది ఏ ప్రమోషనల్ వీడియోనో ఇంకోటి కాదు. సో నేను చెప్పడం వల్ల కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ వల్ల నాకేమీ ఎక్స్ట్రా డబ్బులు కానీ ఎక్స్ట్రా పేమెంట్ కానీ అలా ఏమి ఉండదు. సో నా ఓన్గా నా ఇంట్రెస్ట్గా చెప్తున్నాను, వాల్యూ ఫర్ మనీ. సో మీరు పెట్టే కాస్ట్కి కిడ్స్ కాలేజ్ హాస్టల్ అనేది సరిపోతుంది. సో నేను హైదరాబాద్లో ఉన్నాను, ఇంటర్మీడియట్ హైదరాబాద్, ఫ్యామిలీ మమ్మీ డాడీ హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ నుంచి తిరిగి నేను గుంటూరు వచ్చి గుంటూరులో ఉన్నానంటే అర్థం చేసుకోండి. సో ఫుడ్ సెట్ అయితే ఉంటాను కదా, సెట్ అవ్వకపోతే వెంటనే మళ్ళీ బయటికి వెళ్ళేవాని కదా. సో ఫుడ్ పరంగా గుడ్ అండి, మనం పెట్టే వాల్యూకి వాల్యూ ఫర్ మనీ ఫుడ్ అనమాట. కాకపోతే చాలా అంటే చాలా స్ట్రిక్ట్, ఎంత స్ట్రిక్ట్ అంటే అంత స్ట్రిక్ట్. సో బట్ నాకు అంత అనిపించలేదు, అంత స్ట్రిక్ట్ అనిపించలేదు. సో నాకేమన్నా సాటర్డే సండేస్ కూడా ఇబ్బంది అనిపించలేదు అనమాట. సో సాటర్డే వస్తే సాటర్డే ఈవినింగ్ వెళ్ళిపోతాను అనమాట, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. సండే అక్కడ ఉండి మళ్ళీ తిరిగి సండే నైట్ తిరిగి మళ్ళీ హాస్టల్కి వస్తాను. సో 1 డే అంతా అక్కడ ఉంటాను. సో నాకు ఎక్కడ కూడా హాస్టల్లో ఉన్నానే, అయ్యో ఎట్లానే అనే ఫీల్ అనేది నాకు ఎక్కడ రాలేదు. సో కంప్లీట్గా బీటెక్ పరంగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. సో కాలేజ్ పరంగా అయితే ఫోన్స్ ఎలా ఉండదు, హాస్టల్ పరంగా ఫోన్స్ ఎలా ఉండదు. సో ఇది దృష్టిలో పెట్టుకొని చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. సో మీరు బయటికి వెళ్ళాలన్నా, తర్వాత ఇంటికి వెళ్ళాలన్నా పర్మిషన్ అనేది మ్యాండేటరీ. సినిమాలకి ఎలా వెళ్ళారు అంటే, సినిమాలు డైరెక్ట్గా వాచ్మెన్ చెప్పాను నేనైతే, తాత కొంచెం సినిమాకి వెళ్ళొస్తానంటే ఇచ్చేసేవాళ్ళు పర్మిషన్, అంత ఏమనేవాళ్ళు కాదు. కాకపోతే ఎప్పుడో ఒకసారి కాబట్టి అడిగేవాళ్ళం. కొన్నిసార్లు గోడ దూకేవాళ్ళం, అది వేరే విషయం. బట్ తక్కువ, గోడ దూకడం తక్కువ అనమాట. సో నేను మా ఫ్రెండ్ నవీన్ ఉంటాం. సో మీ ఇద్దరం కొంచెం హెవీ పర్సనాలిటీస్. సో గోడ దూకాలంటే కష్టం, దూకేవాళ్ళం కాదు. అందుకే వాచ్మెన్ అడిగి వెళ్తామో, లేదంటే ఈ సాటర్డే నైటే పర్మిషన్ తీసుకుని వెళ్ళిపోతా కదా. అంటే వాడని తెలుసు, నేను సెకండ్ ఇయర్ పలానా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను తెలుసు కాబట్టి, సో సాటర్డే నైటే పర్మిషన్ తీసుకొని నేను ఇంటికి వెళ్ళిపోతాను. సో సాటర్డే నైటే సెకండ్ షో సినిమా చూసేవాళ్ళం, లేదా ఇంకేదైనా సినిమా చూడాలంటే సండే చూసుకొని తిరిగి సండే నైట్ ఇంటికి వచ్చేవాళ్ళం అనమాట. సో ఆ పరంగా అయితే ఇబ్బంది లేదనమాట. ఇంకెక్కడికైనా బయటకు వెళ్ళాలన్నా బాగా వెళ్ళేవాళ్ళం.
సో మీకు కూడా మీ బీటెక్లో ఇలాంటి ఫ్రెండ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో కిడ్స్ హాస్టల్ పరంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా ఒక డీటెయిల్ వీడియో అనేది చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.